తెల్లవారుజామున 5:30 గంటల సమయం. ప్రశాంతమైన వాతావరణం. బస్సు ప్రయాణంలో ఒక్కసారిగా ఉలికిపాటు. గాఢ నిద్రలో ప్రయాణికులు ఉండగా ఒక్కసారిగా తీవ్ర అలజడి. టిప్పర్ను బస్సు ఢీకొట్టడంతో చూస్తుండగానే చెలరేగిన మంటలు. క్షణాల్లోనే బస్సులోని పలువురు ప్రయాణికుల సజీవ దహనం. మరికొందరు ప్రాణాలతో బయటపడిన వైనం. మార్కాపురం జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదం పలువురి కలలను చిదిమేసింది. ఈ దుర్ఘటనలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మార్కాపురం జిల్లాలో వేకువజామునే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ఈ దారుణం జరిగింది. టిప్పర్ను ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 13 మంది ప్రాణాలు అగ్నియాహుతయ్యాయి. 22 మందికి గాయాలు కాగా వెనువెంటనే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నట్లు సమాచారం. మంటలు చెలరేగిన వెంటనే బస్సు నుంచి దిగిన 10 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. చీమకుర్తి నుంచి మార్కాపురం వైపు కంకర లోడ్తో వెళుతున్న టిప్పర్ లారీని హైదరాబాద్ నుంచి పామూరు వైపు వస్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. రెండు వేగంగా ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. టిప్పర్ లారీ రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. వాహనాల్లో ఉన్న ఇంధనం లీక్ కావడంతో ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు వేగంగా వ్యాపించాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపు మంటలు చెలరేగాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించినా కొందరికి సాధ్యపడలేదు. స్లీపర్ కమ్ సీటింగ్ బస్సు కావడంతో పైన నిద్రిస్తున్న వారు కిందకు దిగేలోపే మంటలను వారిని చుట్టుముట్టేశాయి. కొందరు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతులంతా కనిగిరి, పామూరు, కలిగిరి, వింజమూరు వాసులుగా గుర్తించారు. ఏసీ ట్రావెల్స్ స్లీపర్ బస్సు కావడంతో ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు. మేలుకొని ఉన్న వారంతా బతికిపోయారు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో కొందరు వెంటనే దిగిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు. కొందరు గాయాలతో బయటపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నిన్న సాయంత్రం 5:30 గంటలకు జగిత్యాల నుంచి కలిగిరికి బస్సు బయలుదేరినట్లు తెలిసింది. బస్సు కండిషన్ సరిగా లేదని డ్రైవర్తో ముందుగానే ప్రయాణికులు చెప్పినట్లు తెలిసింది. ఎర్రగొండపాలెం వద్ద గంటసేపు నిలిపివేసి బస్సుకు సిబ్బంది మరమ్మతులు చేశారు. స్టీరింగ్ స్టక్ అయిందని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ చెబుతున్నారు. ప్రయాణికులంతా మరో గంటలో గమ్యస్థానానికి చేరుకుంటారన్న సమయంలో జరిగిన ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని మాంసపు ముద్దల్లా మారిపోయిన దృశ్యాలు భీతావహ పరిస్థితిని తలపించాయి. మృతదేహాలను బస్సు నుంచి ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీశారు.